హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ టు శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీగా క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ చిక్కటి గ్రేవీతో అన్నం, చపాతీ, పుల్కా రోటీ ఇలా ఎందులోకైనా మరింత టేస్టీగా చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకని ఆలస్యం, ఈ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీని మరింత రుచిగా రావాలంటే ఎలా చేయాలో చూద్దామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. క్యాప్సికమ్ మసాలా కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసేసుకున్నాక ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వేయించుకోవాలి. పల్లీలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్కను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. మీ దగ్గర కనుక పచ్చి కొబ్బరి ముక్కలు లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చండి. ఇలా కొబ్బరి ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని కూడా లైట్గా వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు, పల్లీలు ఈ రెండు ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ మెంతులు, అలానే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్నాక వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని లైట్గా వేయించుకోవాలి. మీరు కొంచెం క్వాంటిటీ అనేది ఎక్కువ చేసుకుంటే మరి కొంచెం ఈ మసాలాలు వేసుకొనైనా చేసుకోవచ్చండి. ఈ విధంగా వీటన్నిటిని లైట్గా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వేయించుకోవాలి. నువ్వులు చిటపట్లాడి ఇవన్నీ ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మనం వేయించుకున్న మసాలా అంతా బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం మిక్సీ వేసుకున్న మసాలా అంతా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు, అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర, బిర్యానీ ఆకు వేగేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. జీలకర్ర ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ విధంగా కొంచెం రంగు మారినాయి కదండి. ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకొని ఆ టమాటాలని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ చాపర్లో వేసుకున్నానండి, అందుకని ఈ విధంగా బాగా సన్నగా వచ్చినాయి. ఈ విధంగా టమాటా ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా ఒకసారి ఉల్లిపాయ ముక్కలు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలన్నీ కలిపేసేసుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసుకుని ఒకసారి టమాటా, ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కలుపుకోవాలి. మనకు మూత పెట్టి ఉడికించుకున్నాం కదండి, టమాటా ముక్కలు కూడా తొందరగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇలా కలిపేసేసుకున్నాక ఇందులోని 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి. అలానే ఇందులో 1/2 కేజీ క్యాప్సికమ్ని తీసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ క్యాప్సికమ్ ముక్కల్ని వేసేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకున్నాక ఇప్పుడు టమాటా, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్యాప్సికమ్ ముక్కలు కొద్దిగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ క్యాప్సికమ్ ముక్కల్ని ఒక 2-3 నిమిషాల పాటు ఈ ఆయిల్లో వేయించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టకుండా వేయించుకుంటే క్యాప్సికమ్ ముక్కలు అనేవి చక్కగా వేగిపోతాయండి. మూత పెట్టి ఉడికించుకుంటే క్యాప్సికమ్ ముక్కలు అనేవి మెత్తబడతాయి కదా. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేయించుకుంటే చక్కగా వేగిపోయినాయండి. ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోని మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ మసాలా పేస్ట్ అంతటిని వేసేసుకోవాలి. మసాలా పేస్ట్ అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఈ మసాలా పేస్టు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ, టమాటా ముక్కలన్నీ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ అంతా ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మధ్యలో 1 నిమిషం తర్వాత మూత తీసి మనం వేసుకున్న మసాలా అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం మిక్సీ జార్లో మసాలా పేస్ట్ వేసుకున్నాం కదండి, అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని ఆ నీళ్లను కూడా ఇందులో వేసేసుకోవాలి. నీళ్లు పోసేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ ఈ కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసేసుకున్నాక మనం ఇందులో ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు అనేవి మరీ ఎక్కువగా పోసుకోకూడదండి, గ్రేవీకి తగ్గట్టుగా చూసుకొని పోసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసేసుకున్నాక ఈ కర్రీ అంతా ఒకసారి కలిపేసేసుకొని దీని మీద మూత పెట్టేసేసి 2
3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కర్రీ అంతా కలుపుకోవాలి. మన క్యాప్సికమ్ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోతాయండి. ఈ విధంగా కర్రీ అంతా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండుని నానబెట్టుకుని ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి. మరీ ఎక్కువగా చింతపండు రసం వేసుకోకూడదండి. ఇక్కడ నేను చూపించే విధంగా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం చింతపండు రసం వేసేసుకొని చింతపండు రసం కూడా ఈ కర్రీలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కర్రీ అంతా కలిపేసేసుకున్నాక దీని మీద మూత పెట్టేసి మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కర్రీ అంతా కలుపుకోవాలండి. చూడండి, మనకి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి గ్రేవీ కూడా చిక్కగా అయింది కదా. క్యాప్సికమ్ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయినాయి. ఈ విధంగా కర్రీ అంతా ఒకసారి కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కిచెన్ కింగ్ మసాలా వేసుకోవాలి. అలానే కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. నేను ఇక్కడ కిచెన్ కింగ్ మసాలా వేసుకున్నానండి. మీ దగ్గర కనుక గరం మసాలా ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు కర్రీలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసేసుకున్నాక మనకి గ్రేవీ కూడా కొంచెం చిక్కగా ఉంది కదండి. ఇప్పుడు ఇందులో మరి కొంచెం నీళ్లు పోసేసుకొని ఈ నీళ్ళన్నీ కర్రీలో కలిసేలాగా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకుంటే చూడండి, మనకి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి కరెక్ట్గా ఉడికింది కదండి. మరొక్కసారి కర్రీ అంతా బాగా ఉడకాలి. గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. కర్రీ అంతా ఈ విధంగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రుచికరమైన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అంతేనండి, క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఇలా సర్వ్ చేసుకొని అన్నంలోకైనా చపాతీ, పుల్కా, రోటీ ఇలాంటి వాటిల్లోకైనా సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఇంకెందుకని ఆలస్యం, మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయటం మర్చిపోకండి. అలానే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ మసాలా కర్రీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.